నమస్తే అండి. నమస్కారం. ఈరోజు మహానుభావులు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి అండ్ ఇంకోటి నారా లోకేష్ గారి బర్త్డే కూడా. సో వారిద్దరి గురించి మీకు తెలిసిన మాకు తెలియని విశేషాలు. ముందు జై హింద్. సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే ముందు భారతీయులందరి హీరో ఎవరంటే సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ గారు జనవరి 23, 1897లో కటక్లో జన్మించడం జరిగింది. బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా, అప్పట్లో బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా. ప్రస్తుతం ఆ కటక్ ఎక్కడ ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది, భారతదేశంలో. అయితే వాళ్ళ తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్ ఆయన యొక్క తండ్రి. వాళ్ళ తల్లి పేరు ఏం పేరు? ప్రభావతి బోస్. ఓకేనా? ఆయన ఎడ్యుకేషను మొట్టమొదట కటక్లో జరిగింది. బాప్టిస్ట్ మిషన్ యొక్క ప్రొటెస్టెంట్స్ యూరోపియన్ స్కూల్ కటక్లో ఆరంభించాడు. రావిన్సా కాలేజియేట్ స్కూల్ కటక్, తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా. ప్రెసిడెన్సీ ఆఫ్ కాలేజ్లో కలకత్తాలో 1912 నుంచి 1915. స్కాటిష్ చర్చి కళాశాల కలకత్తా, తర్వాత పిడ్జ్ విలియం హాల్ దాంట్లో స్టూడెంట్గా ఉన్నాడు. తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో బిఏ ఫిలాసఫీ 1919. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం బిఏ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ ట్రిపోసిస్లు 1921. అయితే సుభాష్ చంద్రబోస్ గారిది చాలా పెద్ద కుటుంబం, క్షత్రియ కుటుంబము, అంటే రాజుల కుటుంబం, క్షత్రియ కుటుంబం. ఒక బాగా సంపద గలన్నటువంటి కుటుంబంలో పుట్టడం జరిగింది ఆయన. అయితే ఈయన ఏం చేశాడంటే అప్పట్లో సివిల్ సర్వీస్ రాసి, ఇప్పుడు ఐఏఎస్ అంటారు కదా, ఆ రోజుల్లో ఏముండేది? ఐసిఎస్ ఉండేది. అంటే ఐసిఎస్ పాస్ అయ్యి ఇండియన్ సివిల్ సర్వీస్ పాస్ అయ్యి ఆ సివిల్ సర్వీసే ఈరోజు ఐఏఎస్ అయింది, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్గా సర్వీస్గా రూపాంతరం చెందింది. దాంట్లో బ్రిటిష్ దాంట్లో జాబ్ కూడా వచ్చింది. అయితే గాంధీజీ పిలుపునందుకొని ఆయన స్వతంత్రోద్యమంలోకి రావడం జరిగింది. అయితే గాంధీజీ గారు స్వతంత్రోద్యమంలోకి ఎంటర్ అయిన తర్వాత బోసు గారు గాంధీ విధి విధానాలు శాంతి శాంతి అంట ఎంతోమందిని చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బోస్ గారు ఏం చెప్పాడంటే, దెబ్బకి దెబ్బ, వాడు కొడితే మనం కొట్టించుకోవటం ఏంటి, వాడు దంతే మనం దండించుకోవటం ఏంటి, మనం కూడా తిరగబడదాం, వాడు కొడతా ఉంటే చంపేస్తూ ఉంటే మనం చంపించుకోవటం ఇదేం పద్ధతిగా లేదని చెప్పి మన బోస్ గారు గురువు ఎవరు? చిత్తరంజన్ దాస్ గారు. ఆ తర్వాత ఏం చేశాడంటే చిన్న వయసులోనే 1938లో బోసు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. గాంధీ పట్టాభి సీతారామయ్యాన్ని మన తెలుగుని నిలబెట్టాడు ఆయన ప్రతినిధిగా. బోస్ గారు ఏం చేశారంటే నేనెందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వకూడదని చెప్పి బోస్ గారు కూడా ఏం చేశాడో నామినేషన్ వేశాడు కాంగ్రెస్ పార్టీకి. వేసినప్పుడు మన అఖండ భారత్లో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఏం చేశారంటే బోస్ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం జరిగింది. అప్పుడు బోస్ గారి యొక్క గెలుపుని జీర్ణించుకోలేనటువంటి గాంధీ ఏం చేశాడంటే ఒక ఎదవ మాట మాట్లాడాడు. పట్టాభి సీతారామయ్య యొక్క ఓటమి నా ఓటమి అన్నాడు. ఓకే, అర్థమైందా? ఒరి ముసలి ముండా కొడక, ఒరి ముసలోడా, నువ్వెందుకురా ఒక కుర్రోడు గెలిస్తే జీర్ణించుకోలేకపోతుండవు, కాబట్టి నీకు కావాల్సింది ఆ పదవే కదరా అని చెప్పి ఆయన పదవికి రిజైన్ చేసి, ఇది బోసు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రిజైన్ చేసి, నేను అధ్యక్షుడైతే నువ్వు ఓర్చుకోలేకపోతుండవు, ఎందుకు వచ్చిన గోడలేరా నీతోటే ఎదవా అనుకొని రిజైన్ చేసేసి జూన్ 22న నాగపూర్లో వేదికగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీని స్థాపించి ఆయన నాగపూర్ వేదికగా జూన్ 22న ఏం చెప్పాడు? ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీని స్థాపించి
ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ నిర్బంధాల ఫలితంగా చిన్నంగా అక్కడి నుంచి తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్ మీదుగా అటు టర్కీ మీదుగా రష్యా పోయి అటు రష్యా నుంచి మళ్ళీ జర్మనీ పోయి జర్మనీ నుంచి మళ్ళీ అక్కడి నుంచి జపాన్ రావడం ఇదంతా జరిగింది. అయితే ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయాన్ని, అప్పుడు ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుందమ్మా. అది జరుగుతున్నది ఎవరెవరికి? బ్రిటిషర్స్కి. అమెరికా బ్రిటిష్ వాళ్ళు ఒకవైపు, జర్మనీ ఒకవైపు, హిట్లర్ ఒకవైపు ఉండేవాడు అనమాట. అప్పుడు ఈ బ్రిటిషు ఇండియాలో భాగంగా ఉన్న భారతదేశ సైనికులు కూడా కొంతమంది ఆ రోజుల్లో ఏం చేసినారంటే బందీలుగా చిక్కినారు జర్మనీ వాళ్ళకి, మన సైనికులు అంటే భారతీయులు. అప్పుడు భారతీయులు బందీలుగా చిక్కితే వాళ్ళని చంపేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు బోస్ గారు చెప్పారు, బ్రిటిష్ నీకు శత్రువే మాకు శత్రువే, కాబట్టి వాళ్ళెవరిని ఏం చేయొద్దు, మా భారతీయ సైనికుల్ని ఎవరిని ఏం చేయొద్దు, కాబట్టి వాళ్ళని నాకు ఇవ్వు, నేను బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడతాను, కొంత ఆర్థిక సహాయం కొంచెం మిషనరీ సహాయం చేయి, మేము కూడా బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేస్తాము, వాళ్ళు ఎవరిని ఏం చేయకుండా భారతదేశంలో బందీగా చిక్కినటువంటి అప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉన్న సైనికులందరినీ కాపాడినటువంటి వ్యక్తి ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. వాళ్ళందరినీ తీసుకొని ఒక సైన్యం ఏర్పాటు చేసుకొని ఈ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు ప్రారంభించినాడు అన్నమాట. ఆ తర్వాత ఏం చేసినారంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారంటే అక్కడ జరిగిన సంఘటనలో మనం కానీ బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఆ యుద్ధంలో ఏం చేసినారంటే ఈ జర్మనీ వాళ్ళు ఓడిపోవటం జరిగింది. అప్పుడు సుభాష్ చంద్రబోస్ని ఏదో విధంగా బంధించాలని బ్రిటిష్ సైనికులు పాలక వర్గం అనుకున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని ఆ నుంచి నేరుగా జపాన్ వచ్చాడు. ఈ జపాన్ వచ్చిన తర్వాత జపాన్ ప్రభుత్వం కూడా ఏంటంటే ఈ అమెరికా వాళ్ళు అణుబాంబులు వేశారు, హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేసి జపాన్ కూడా యుద్ధంలో చిన్న భిన్నం అయిపోయింది. ఆ అణుబాంబు దాడుల వల్ల జపాన్ కూడా బోసు గారికి అండగా నిలబడలేకపోతే మళ్ళీ అక్కడి నుంచి సింగపూర్ వచ్చాడు. అక్కడ సింగపూర్లో ఈయన దగ్గర ఉంది కదా బెటాలియన్ సైన్యం, అక్కడ ఒక ఆజాద్ హింద్ అనే గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ అనే ఒక అతను ఈ బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయడానికి ఒక సైన్యాన్ని తయారు చేసి పెట్టాడు. దానికి దళపతిగా ప్రతినిధిగా అందరు కలిసి బోసు గారిని ఎన్నుకున్నారు. అప్పుడు సింగపూర్ వేదికగా సింగపూర్ నుంచి చలో ఢిల్లీ అనే ఒక ప్రోగ్రాం పెట్టి, చలో ఢిల్లీ అంటే ఏదో విధంగా ఎట్టో కొట్టు మనం వీళ్ళని బ్రిటిష్ వాళ్ళని యుద్ధం చేసి భారతదేశానికి ఈ స్వతంత్రం తేవాలని చెప్పి అంత యుద్ధం చేసుకుంటా వచ్చాడనమాట. చేసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు ఒక కరెన్సీ కూడా ఉండేది, ఆజాద్ హింద్ గవర్నమెంట్ కరెన్సీ. పాత కరెన్సీ ఉందమ్మా, 7 దేశాలు గుర్తించినాయి ఆజాద్ హింద్ కరెన్సీని కూడా. ఆజాద్ హింద్ జెండా ఉండేది భారతదేశానికి స్వతంత్రం తేవాలని. అప్పుడు లేడీస్ని కూడా సైనికులుగా తీసుకున్నాడు. మొట్టమొదట లేడీ కెప్టెన్ ఎవరు? లక్ష్మీ సెనేగల్ అని ఆమె లేడీ కెప్టెన్ అనమాట. అటు ఆడవాళ్ళు మగోళ్ళు అందరు కలిసి అప్పుడు భారతదేశం ఒక సైన్యం తయారు చేసి అక్కడి నుంచి థాయిలాండ్ రావటం, థాయిలాండ్ నుంచి మైమనార్లో ప్రవేశించడం, మైమనార్ నుంచి ఇంపాల్ కొండ భారతదేశంలోకి వచ్చి ఇంపాల్ నుంచి ఢిల్లీ కోట కట్టాలనేది బోసు గారి యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ విధంగా బోసు గారు జర్నీ చేస్తున్నప్పుడు మూమెంట్లో ఏం జరిగిందంటే ప్రకృతి సహకరించలేదమ్మా. ప్రకృతి ఎందుకంటే అప్పుడు వర్షాలు విపరీతంగా ఎంటర్ అవటం, ఇంపాల్లో ఎంటర్ అయిన తర్వాత చాలామంది ఈ ఆజాద్ హింద్ సైనికులు చాలామందిని బ్రిటిష్ వాళ్ళు బందీలుగా పట్టుకోవటం జరిగింది ఇక్కడ మన భారతదేశంలో. అక్కడ ఏంటంటే ప్రకృతి సహకరించాల. ఇంకా అక్కడి నుంచి బోస్ గారు రిటర్న్ రావాలనుకున్నటువంటి టైంలో ఒక కథ అల్లినారు. ఏది బోసు గారు చచ్చిపోయినారు అని చెప్పి ఒక కట్టు కథ అల్లినారు. సుభాష్ చంద్రబోస్ గారికి జననమే తప్ప మరణం లేదనమాట, జయంతే తప్ప వర్ధంతులు లేనటువంటి ప్రపంచంలో ఒకే ఒక నాయకుడు ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు. ఏంది జయంతులే తప్ప వర్ధంతి లేని ఒకే ఒక్క నాయకుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారు. భారతదేశ ప్రజలందరికీ రియల్ హీరో ఎవరు అంటే
ప్రతి పౌరుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సుభాష్ చంద్రబోస్ మా హీరో అంటారు అందరు కూడా. అంటే సుభాష్ చంద్రబోస్ గారి యొక్క గొప్పతనం తెలుసుకోకుండా సుభాష్ చంద్రబోస్ గారు గురించి పాఠ్య పుస్తకాల్లో కూడా లేకుండా చేశారమ్మ దుర్మార్గులు కొంతమంది. తర్వాత ఆయన ఒక ఎమిలీ సెంకిల్ అని ఆయన ఏం చేశాడంటే ఒక ఆస్ట్రియన్ ఉమెన్ని లవ్ మ్యారేజ్ అన్నమాట. ఆయనకి ఒక పాప, ఆ పాప పేరు అనితా బోస్ అన్నమాట. అర్థమవుతుందా? ఆ సుభాష్ చంద్రబోసు ఈ దేశ స్వతంత్రోద్యమంలో తన జీవితాన్ని మొత్తాన్ని పణంగా పెట్టి బాగా సంపద గల కుటుంబంలో పుట్టి వాళ్ళ నాయన అడ్వకేట్ అమ్మ, హైకోర్టు అడ్వకేటు. అర్థమవుతుందా? చివరికి ఆ మహానుభావుడికి ఆయన పేరు మీద బెంగాల్లో కొన్ని ఉంటాయి కానీ దేశవ్యాప్తంగా కూడా ఆయన సగౌరవంగా గౌరవించరు. ఈరోజు మనం చూస్తున్నాంగా జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు. ఏ మీడియా ఓడైనా ఫ్రంట్ పేజీలో ఒక్కడన్నా ఫోటో వేసిండమ్మా. పనికి మాలిన వాళ్ళు అన్నీ వేసుకుంటారు కానీ బోసు గారు ఈ దేశానికి చేసిన సేవని, బోసు గారు ఈ దేశానికి చేసినటువంటి తన జీవితాన్నే పణంగా పెట్టినటువంటి మహోన్నతుడు సుభాష్ చంద్రబోస్ గారు. ఏ టీవీ ఓడైనా ఏ పేపర్ ఓడైనా సరే ఫ్రంట్ పేజీలో బోసు గారి గురించి రాశారమ్మా. ఎంత దౌర్భాగ్యంలో బతుకుతుందంటే భారతదేశం అంత దౌర్భాగ్యంగా బతుకుతుందమ్మా. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశ పార్టీ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఇదే రోజు పుట్టాడమ్మా. అర్థమైందా? సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజే మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారు కూడా పుట్టినరోజు. 41 సంవత్సరాల వయసులోకి ఎంటర్ అయింది ఇవాళ. ఎవరు? నారా లోకేష్ గారు. ఈ నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, ఎక్కడ? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బోస్ గారు ఐసిఎస్ ఎట్లా చదివాడో అలాగే నారా లోకేష్ కూడా ఎంబీఏ కంప్లీట్ చేశాడమ్మా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ తీసుకున్నాడు. మరియు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ స్పెషలైజేషన్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కలిగి ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? అతను చదువు అయిపోయిన తర్వాత లోకేష్ వరల్డ్ బ్యాంక్లో కూడా పనిచేయడం జరిగింది కొంతకాలం పాటు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ అయ్యి తద్వారా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి కూడా పనిచేశాడమ్మా. పనిచేసిన తర్వాత మొన్న 2019 జనరల్ ఎలక్షన్లో మంగళగిరి నియోజకవర్గం మీద ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం మీద ఆయన కొద్ది తేడాతో ఓడిపోవడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఏం చేశాడంటే యువగళమని ఒక పాదయాత్ర పెట్టి దాదాపుగా ఆయన 226 రోజులు 97 నియోజకవర్గాల్లో 3100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా పోతే అష్టకష్టాలు పడి ఈ ప్రభుత్వం కూడా సిఐడి వాళ్ళు రాజ్యహింస చేస్తున్నా లెక్క చేయకుండా నేనున్నాను తెలుగు ప్రజలకు అండగా అంటూ లోకేష్ గారు నిలబడి 3100 కిలోమీటర్లు పాదయాత్ర కంప్లీట్ చేసుకోవటం, చివరికి తన కన్న తండ్రిని దొంగ కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్బంధించినప్పుడు తన తండ్రి కోసము కోర్టుల చుట్టూ ఢిల్లీ చుట్టూ తిరిగి తన తండ్రిని బందీ నుంచి విముక్తి చేసినటువంటి తండ్రికి తగ్గ తనయుడిలాగా ఉన్నాడమ్మా. తాతకు తగ్గ మనమడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క వాళ్ళ తల్లి నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి కూతురు లోకేష్ గారి యొక్క తల్లి, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏకైక పుత్రుడు. అర్థమైందా? కాబట్టి ఆయన ఈరోజు 41 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా తెలుగు ప్రజల అందరి తరపున తెలుగు ప్రజల అభివృద్ధి కోసం తెలుగు ప్రజల యొక్క
చదువుకున్న యువతి వాళ్ళ కోసము, తెలుగు జాతి ఉన్నతి కోసము నుండు నూరేళ్లతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి యువకుడైనటువంటి లోకేష్ని అష్టైశ్వర్యాలతోటే ఆయురారోగ్యాలతోటే తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించి తెలుగు ప్రజలందరికీ సేవ చేసే భాగ్యాన్ని ఆ ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ఆ బిడ్డను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. కాబట్టి ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులు ఎవరైనా కానీ స్వార్థాన్ని విడనాడి వ్యక్తిగత సంపదలను పక్కన పెట్టి జాతి ప్రయోజనం కోసము పోరాడితే తద్వారా ఏమవుద్దంటే చరిత్రలో చరితార్థులై మిగిలిపోతారమ్మా. ప్రజల సంపదని దోపిడీ చేద్దాము, ప్రజల సంపదని దొంగతనం చేద్దాము అని రాజకీయాన్ని కానీ అడ్డం పెట్టుకున్నట్టే చరిత్రహీనులుగా మిగిలిపోతారమ్మా. నిన్నే మనము రామాయణం రాముని విగ్రహాన్ని 500 సంవత్సరాల తర్వాత అయోధ్య నగరంలో సరయూ నది ఒడ్డున మనం ప్రతిష్ఠించుకున్నాం జనవరి 22వ తేదీన. కాబట్టి మనం 500 ఏళ్ళు పెట్టింది ఆ మహానుభావుడికి ఒక నిర్మాణం చేసుకోవటానికి. 1508లోనో 1528లోనో అనుకున్నది. 500 సంవత్సరాలు పట్టింది. ఈరోజు రామనామంతో భారతదేశమంతా కూడా మారుమోగిపోతుంది. ప్రతి పల్లె ప్రతి మనసులోనే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా హిందూయేతరులు కూడా జై శ్రీరామ్ అని అంటున్నారు, జై హింద్ జై శ్రీరామ్ అంటున్నారు. నేను అంటుండేది ఏంటంటే చరిత్రలో ఎప్పుడు కూడా రాముడు ఉండో రావణ బ్రహ్మ ఉండడమ్మా. రాముడు ఉంటాడు, రావణ బ్రహ్మ ఉంటాడు. ఎందుకు ఉంటాడు? రాముణ్ణి మంచి వ్యక్తిగా మంచి ప్రభువుగా చూస్తారు. పరస్త్రీని అపహరించినాడు కాబట్టి అతన్ని జీవితంలో పరస్త్రీని అపహరించినాడు కాబట్టి రావణ బ్రహ్మ చరిత్ర కూడా చెప్పుకుంటారు. అందువల్ల ఏంటంటే చెడ్డ పనులు చేయకూడదు, మంచి పనులు మాత్రమే చేయాలి, జాతికి ఉపయోగపడే పనులు చేయాలి. జాతి సంపద పెరగటం వల్ల వ్యక్తిగత సంపద కంటే జాతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో బతకడం వల్ల ప్రపంచమంతా చూసి మనల్ని చూసి గర్వపడద్ది. అంతేగాని స్వలాభం కోసం ప్రజల సంపదని లూటీ చేసిన వాళ్ళు దుర్మార్గులు రాక్షసులుగా మిగిలిపోతారమ్మా చరిత్రలో. కాబట్టి నేనంటుండేది ఏంటంటే ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారు మా పుట్టినరోజే, లోకేష్ కూడా పుట్టినరోజు ఒక్కటే. కాబట్టి సుభాష్ చంద్రబోస్ అంత కీర్తి ప్రతిష్టలో మన లోకేష్ కూడా, నారా లోకేష్ కూడా సుభాష్ చంద్రబోస్ అంత కీర్తి ప్రతిష్టలను పేరు ప్రఖ్యాతలు సాధించాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ లాగా దేశోద్ధారకుడై తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలా, అలాగే దేశ ఔన్నత్యాన్ని కూడా కాపాడాలని కోరుకుంటూ ధర్మో రక్షిత రక్షితః లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. అర్థమైందమ్మా? తమసో మా జ్యోతిర్గమయ. జై హింద్.